अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 30 जिलहज है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद मुबारक है, मैं यहूद और नसारा को जजीरे अरब से ज़रूर निकाल दूंगा, यहाँ तक कि मैं यहाँ मुसलमानों के अलावा किसी को नहीं रहने दूंगा। और अब सुर्खियां। इंजीनियरिंग के 6 तलबा अनकापल्ली साहिल में तैराकी के दौरान हुए हलाक, लाशों को समंदर से निकाल लिया गया। केसीआर को तेलंगाना सैलाब मुतासिरीन की फिक्र नहीं, वजीर आला के दहली दौरे पर किशन रेड्डी और जीवन रेड्डी ने की तनकीद। राजगोपाल रेड्डी को बीजेपी में शामिल होने से बाज रखने की कोशिश, उत्तम कुमार रेड्डी और वंशी रेड्डी ने की नाराज लीडर से मुलाकात। दौलत मुश्तरिका खेलों में हिंदुस्तान ने की शानदार शुरुआत, हॉकी और बैडमिंटन में मिली कामयाबियां। और अब तफसील। आंध्र प्रदेश के अनकापल्ली जिले के बोडीमेडाका के साहिल में डूब जाने से इंजीनियरिंग कॉलेज के 6 तालिब इल्म हलाक हो गए। डाइट कॉलेज के 12 तालिब इल्म कल इम्तिहान लिखने के बाद तफरी के लिए अनकापल्ली के साहिल पर गए थे। 12 में से 7 तालिब इल्म समुद्र में तैराकी के लिए उतरे थे। तैराकी के दौरान समुद्र में लहर आई और 7 तलबा को बहा ले गई। 7 में से 6 तलबा हलाक हो गए, जबकि एक नौजवान को बचा लिया गया। समुद्र में बह जाने वाली लाशों को बहरिया के हेलीकॉप्टर, कश्तियों और मकामी मछेरों की मदद से निकाल लिया गया। पवन, गणेश, जगदीश की लाशें निकाल ली गई हैं। लाशों को निकालने में वजीर गुड़ीवाड़ा अमरनाथ, MLA कनाबाबू और मुकामी हुकाम और मुकामी मछेरों ने कोशिशें की। నిన్న మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఈ అనకాపల్లి డైట్ కాలేజీలో చదువుకుంటున్న 12 మంది ఈసీఈ బ్రాంచ్కి సంబంధించిన పిల్లలు, ఈ స్టూడెంట్స్ అంతా కలిపి ఇక్కడికి సరదాగా వచ్చారని తెలిసిందండి. అంటే తర్వాత తెలిసింది. అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఒక 5 బయట ఉండి 7 మంది సముద్రంలోకి ఏమో సరదాగా దిగారు. ఎందుకంటే ఈ ప్రాంతం కూడా కొద్దిగా చోట బాగానే ఉంటుందని చెప్పి వీళ్ళు దగ్గర దిగారు. ఈ దిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ సీగు ఉన్న పరిస్థితిని బట్టి ఆ 7 మందిని కూడా సముద్రం వీళ్ళు కొద్దిగా లోపలికి వెళ్ళట్టున్నారు. దానివల్ల లాగింది. ప్రమాదవశాత్తు లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అందులో 7 మందిలో ఒక అతన్నేమో లోకల్గా ఉన్న మత్స్యకారులు కాపాడటం వల్ల అతను హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. సండే అయితే ఒక 1000-2000 మంది దాకా పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు, సముద్రంలో స్నానం చేస్తూ ఉంటారు. ఇది చూడడానికి బీచ్, సముద్రం కూడా చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. కానీ ఒకానొక టైంలో చాలా ప్రమాదం కూడా ఏర్పడుతుంది. సడన్గా ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉంది ఇక్కడ. ఆ కుర్రోళ్ళు డైట్ కాలేజ్ నుంచి ఎగ్జామ్ రాసుకొని ఏదో ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి సముద్రంలో ఒక 10 నిమిషాలు మునిగిపోదాం అని చెప్పేసి వచ్చారట. मरकजी वजीर किशन रेड्डी ने आज सैलाब से मुतासरा मोसरम बाग ब्रिज का मुआयना किया। उन्होंने सैलाब की सूरत हाल से निपटने में वजीर आला केसीआर पर नाकामी का इल्जाम लगाया। किशन रेड्डी ने कहा कि एक जानिब हैदराबाद समेत तेलंगाना के अवाम बारिश और सैलाब से परेशान हैं, तो दूसरी जानिब केसीआर दिल्ली में सियासत कर रहे हैं। అనేక రకాలుగా కష్టాలకు గురవుతూ ఉంటే తెలంగాణలోని అన్ని జిల్లాలలో కూడా మరి భారీ వర్షాల కారణంగా ప్రజలు నష్టపోయి ఇబ్బందులకు గురవుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఏ మాత్రం కూడా చలనం లేకుండా రాజకీయపరమైనటువంటి ఆలోచనతో ఈరోజు హైదరాబాద్ నగరాన్ని వదిలి తెలంగాణను వదిలి ఢిల్లీలో మకాం వేయడం అవుతున్నదో చాలా విచారకరమని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తాం। तेलंगाना के सैलाब मुतासरीन की मदद करने में वजीर आला केसीआर नाकाम हो गए हैं। केसीआर को वजीर आला के ओहदे पर बरकरार रहने का हक हासिल नहीं है। इन ख्यालात का इजहार कांग्रेस के MLC जीवन रेड्डी ने किया है। जीवन रेड्डी ने कहा कि सैलाब की सूरत हाल पर नजर रखने और इकदाम करने के बजाय केसीआर दिल्ली में मसरूफ हैं। ఇల్లు ఏదైతుందో నేలమట్టమైపోయినాయని చెప్పి అంటున్నాయి. వ్యవసాయ పంపు సెట్లన్నీ వరదల పాలైపోయినాయని చెప్పి అంటున్నాయి. ఇవన్నింటికి తోడు హైదరాబాద్ నగరం కూడా ఏదైతుందో వీళ్ళ ముంపు గురే మూసి ప్రవాహంతో ఇలా లోతట్టు ప్రాంత బస్తీలన్నీ ఏదైతుందో వీళ్ళ జలాశయాలుగా మారిపోయినాయని చెప్పి అంటున్నాయి. ఇంత జరిగితే మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు, పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మరి ప్రకృతి వైపరీత్యాల సంబంధించి కేంద్రం నుండి వీళ్ళ ఆర్థికంగా సహాయం పొందటానికి డిజాస్టర్స్ మేనేజ్మెంట్ కింద ఏదైతుందో అది స్టేట్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫండే కానీ
లేక నేషనల్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫండే కానీ వీళ్ళ జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటింప చేసి సహాయం పొందే ప్రయత్నం చేయడానికి వీళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రిని కలవడమే కానీ ఏ ప్రయత్నం చేయకుండా వీళ్ళు పూర్తిగా ఆయన నిర్లక్ష్యం చేయడం ఏదైతుందో వీళ్ళ ఆయన అసలు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి తగుతాడా అని చెప్పి అనుమానపడే పరిస్థితి వచ్చిందని చెప్పంటున్నాను. वरंगल के टीआरएस लीडर और जहदकार राजయ్య यादव ने टीआरएस से इस्तीफा देने का ऐलान किया है। राजయ్య यादव ने पार्टी में तेलंगाना जहदकारों को नजरअंदाज करने का केसीआर पर इल्जाम लगाया है। टीआरएस से इस्तीफे के बाद राजయ్య यादव बीजेपी में शामिल हो सकते हैं। పోయిన రోజు ఏదో గౌరవం వస్తుందని పోలేదు, తెలంగాణ సాధన జరుగుతుందనే విశ్వాసంతో పోయినాం. సరే, మా విశ్వాసానికి అవకాశం దొరికింది, తెలంగాణ సాధించినాం. తెలంగాణ సాధించినాక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుందనేటువంటి ఇది కూడా లేకుండే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వచ్చింది మా అదృష్టం కొద్ది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కూడా అయింది. సరే, కేసీఆర్ గారు దళితుని చేస్తానన్నాడు, మళ్ళేమనుకున్నాడో ఆయనే ముఖ్యమంత్రి అయింది. అయినా మంచిదే, మేము అనుకున్నది నెరవేరిందని అనుకున్నాం. కానీ అనుకున్నది నెరవేరింది, కానీ ఆశయం నెరవేరిన ఆత్మవిశ్వాసం ఏదైతే అనుకున్నామో, మనం ఆత్మగౌరవంతో బతకాలే తెలంగాణలో అనుకున్నామో, అదే టీఆర్ఎస్ల నాయకత్వం మాలాంటి వాళ్ళు మమ్మల్ని ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకొని బతుకున్నాడు మా నాయకుడు. అందుకనే ఎంతసేపు అని తక్కువ చేసుకుందాం అని ఇక తక్కువ చేసుకున్నాడు. భరించక అందులో ఉండలేక ఇవాళ అవుట్ బ్రస్ట్ అయి బయటికి రావడం. చాలామంది నాయకులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. మేము టీఆర్ఎస్కు సంబంధించి మేము అష్టమ కష్టాలు పడి ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్ళం, పునాది రాయలం అయినా మట్టి కప్పినా మంచిదే, కానీ ఇంకా తొక్కుతా అంటే కొడుతా అంటే కూడా భరించలేకనే బయటకు వస్తున్నాం. అంతే తప్ప ఇలా బయట నుంచి లోపలికి వచ్చేటోళ్ళు వాళ్ళకి ఏం ఇబ్బంది లేని వాళ్ళు వస్తాను, మేము ఇబ్బంది పడి బయటకు పోతాం. कांग्रेस एमएलए राजगोपाल रेड्डी को बीजेपी में शामिल होने से बाज रखने के लिए कोशिशें की जा रही हैं। कांग्रेस पार्टी ने उत्तम कुमार रेड्डी को राजगोपाल रेड्डी को मनाने और उन्हें बीजेपी में शामिल होने से बचाने की जिम्मेदारी दी है। उत्तम कुमार रेड्डी ने राजगोपाल रेड्डी से मुलाकात की और काफी देर तक बातचीत की। एआईसीसी के सेक्रेटरी वंशी चंद्र रेड्डी ने भी राजगोपाल रेड्डी से मुलाकात की। मुलाकात के बाद राजगोपाल रेड्डी ने मीडिया से बात की और अपनी पुरानी बातों को दोहराते हुए मुनगोड़ असेंबली हलके में जिमनी इलेक्शन का इशारा दिया। నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో క్లారిటీ ఉంది. ప్రెస్ నోట్ లో క్లియర్ గా చెప్పినా రాబోయే రోజుల్లో యుద్ధం ప్రకటిస్తా. పార్టీలకు సంబంధించిన యుద్ధం కాదు, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు జరిగే చివరి యుద్ధం కురుక్షేత్రం లాంటి యుద్ధం, ధర్మ యుద్ధం. నేను నియోజకవర్గ ప్రజలతోటి సమావేశమై మాట్లాడి నేను రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే ఒకటి తెలంగాణలో ప్రజాస్వామ్యం నెలకొనాలంటే మునుగోడు ప్రజల తీర్పు తెలంగాణలో మార్పు అవుతుందా, మీరు దానికి సిద్ధంగా ఉన్నారా, ఈ మార్పు చేసేందుకు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మార్పు చేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారంటే మునుగోడు ఉప ఎన్నిక వస్తుంది. मनी लॉन्ड्रिंग और सट्टा मामले में ईडी ने चिकोटी प्रवीण के खिलाफ तहकीकात में शिद्दत पैदा कर दी है। बताया गया है कि चिकोटी प्रवीण के व्हाट्सएप से ईडी ने अहम मालूमात हासिल की हैं। हवाला और मनी लॉन्ड्रिंग में प्रवीण मुलविस है। प्रवीण के सट्टे का कारोबार संपत नामी शख्स चलाता है। ईडी ने प्रवीण के 4 बैंक खातों का पता चलाया है। इस सिलसिले में पुलिस फिल्मी शख्सियतों और सियासतदानों को नोटिसें जारी करने वाली है। चिकोटी प्रवीण के मेदक जिले में सरगर्मियों का पता चला है। बताया जाता है कि इस महीने की 29 तारीख को वो एडुपाया को गया और हरिता होटल में सालगिरह मनाई थी और चक्रपानी के नाम से एक शादी खाना बुक किया गया था। गोवा की सरगर्मियों के ताल्लुक से मेदक की अहम शख्सियतों से उसने राब्ता किया। मेदक डीसीपी के चेयरमैन देवेंद्र रेड्डी का नाम चिकोटी की फहरिस्त में पाया गया है। कारवी स्कैम केस में ईडी ने असासों को मुंसलिक किया है। मनी लॉन्ड्रिंग एक्ट के तहत कारवी कंपनी के 110 करोड़ के असासों को मुंसलिक किया गया है, जिनमें हिस्सेस, जमीन, इमलाक और बैरूनी करेंसी और सोना वगैरह शामिल है।
वासर कांग्रेस पार्टी के एमएलए बालानेनी श्रीनिवास रेड्डी ने ओंगोल के 9वें वार्ड का दौरा किया। उन्होंने बताया कि 9वें वार्ड में 1.5 करोड़ के तरक्याती काम अंजाम दिए गए हैं और मजीद तरक्याती कामों का संग बुनियाद रखा गया है। उन्होंने कहा, जगन हुकूमत की फलाही कामों से मुतमईन अवाम उन्हें अगले इलेक्शन में फिर भारी अक्सरियत से मुंतखब करना चाहते हैं। ఈ డివిజన్ సంబంధించి 1,50,00,000 వర్కులు జరిగినాయి. మరి 1,70,00,000 వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా నిన్న 40 లక్షలకి మళ్ళీ సిమెంట్ రోడ్డు, మళ్ళీ కొప్పల దగ్గర 40 లక్షలు కూడా మళ్ళా అది కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మొత్తం కూడా 4 కోట్ల రూపాయలు ఈ 9వ డివిజన్కి శాంక్షన్ చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఇంటింటికి తిరుగుతూ ఉంటే అందరూ కూడా మాకు పథకాలు అందుతున్నాయా, ఈ ప్రభుత్వం బాగుంది, జగన్ గారి ప్రభుత్వం బాగుంది, ఖచ్చితంగా మళ్ళా జగన్ గారి ప్రభుత్వమే రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ అసలు నేను అనుకుంటా ఉన్నా. అసలు మరి ఎవరు పట్టినా జగన్కి వేస్తామనే ఇది వస్తూ ఉంది. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో 150 సీట్లు వచ్చి ఈసారి 175 రావాలని, మరి ఈ పథకాలు ఈ జగన్ గారి పరిపాలన వల్ల 175 సీట్లు వస్తాయనేది పూర్తి విశ్వాసంతో ఉన్నాం. वासर कांग्रेस पार्टी के एमएलए भूमना करुणाकर रेड्डी ने हर घर हुकूमत के नाम प्रोग्राम के तहत मुकामी अवाम से मुलाकात की और वाइस जगन हुकूमत के फलाही स्कीमात पर अमल आवरी के ताल्लुक से अवाम से बातचीत की। भूमना ने कहा कि अवाम की बड़ी तादाद ने फलाही स्कीमात से फायदा उठाया है, खास तौर पर गरीबों को फायदा हुआ है। कर्नाटक के मंगलुरु के सोरथिकल में मुस्लिम नौजवान फजल के कातिलों को पुलिस पकड़ने में नाकाम रही। फजल के वालिद उमर फारूक ने इंसाफ करने की मांग की है। उन्होंने कहा कि उनका बेटा बेकसूर था और पुलिस को फजल के कातिलों को गिरफ्तार करके इंसाफ करना चाहिए। फजल के कत्ल के बाद पुलिस ने मंगलुरु में दफा 144 नाफिज किया है। बेटा इधर ही था, कोई दोस्त से बुलाया, बोले कि सूरतकल गए। सूरतकल गए एक माल में कोई पीछा किया कि मारा है। हम लाइन में था, हमको फोन आया थोड़ा सा मारा है बोल के। बाद में देखते ये जो हॉस्पिटल देख रहे हमारा बेटा मर गया। मर के भी 2 दिन हो गया, अभी तक कोई क्या कौन पता किया मालूम नहीं है। वो जगह में सीसीटीवी फुटेज पूरा है, वो ये देख के हम लोग क्या बोल के न्यूज नहीं है। एसपी कमिश्नर से पूरा आ गया, 1 दिन के अंदर करता है, बोला 2 दिन हो गया, अभी तक कुछ बात नहीं, किसके भी बात नहीं, कोई ये नहीं है उसका। बाद में हम लोग का मिनिस्टर का मालूम नहीं, इधर कर्नाटक का ऐसे नाम का वैसे ये मंत्री कोई के आया नहीं है, क्या बात पूछने कुछ नहीं है। इधर के एमएलए वोट पूछने का था इलेक्शन टाइम, अभी तक नहीं आया। महाराष्ट्र के गवर्नर भगत सिंह कोश्यारी मुतनाज़ा रिमार्क पर एक तनाजे में घिर गए हैं। कोश्यारी ने कहा कि अगर महाराष्ट्र से गुजरातियों और राजस्थानियों को निकाल दिया जाता है तो महाराष्ट्र में कुछ पैसा भी नहीं बचेगा। गवर्नर के इस रिमार्क की संजय राउत ने मजम्मत की है। भारतीय जनता पार्टी और राज्य के मुख्यमंत्री ने राज्यपाल के इस वक्तव्य का निंदा करनी चाहिए, कड़ी निंदा करनी चाहिए और केंद्र को तुरंत ये मांग करनी चाहिए कि राज्यपाल को वापस बुलाए। बार बार इस प्रकार के वक्तव्य हमारे राज्यपाल करते हैं। कभी सावित्रीबाई फुले का अपमान होता है, शिवाजी महाराज का अपमान होता है, महाराष्ट्र का अपमान होता है। हमारे राज्य के मुख्यमंत्री इस वक्त तक उनका कोई अब तक वक्तव्य नहीं आया है। पूरे महाराष्ट्र में गुस्सा है, लेकिन अब तक वक्तव्य आया नहीं है और महाराष्ट्र इंतजार कर रहा है कि आप कितने स्वाभिमानी हो। मुल्क की जेलों में कैदोबंद की जिंदगी गुजारने वाले जेर दरियाफ्त कैदियों की रिहाई के लिए डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी को मदद करने पर वजीर आजम मोदी ने जोर दिया है। उन्होंने नालसा की जानिब से इस सिलसिले में शऊर बेदारी का खैर मकदम किया। वजीर आजम मोदी ने आज दिल्ली में ऑल इंडिया डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी के इजलास से खिताब कर रहे थे। इस इजलास को चीफ जस्टिस ऑफ इंडिया एन वी रमना और जस्टिस चंद्रचूड़ ने भी खिताब किया। हमें ऐसे सभी क्षेत्रों पर काम करना होगा जो अभी तक उपेक्षित रहे। देश में अंडर ट्रायल कैदियों से जुड़े मानवीय विषय पर सुप्रीम कोर्ट द्वारा पहले भी कई बार संवेदनशीलता दिखाई गई है। ऐसे कितने ही कैदी हैं जो कानूनी सहायता के इंतजार में वर्षों से जेलों में बंद है। हमारी डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटीज इन कैदियों को कानूनी सहायता देने का जिम्मा उठा सकते। आज यहां देश भर से डिस्ट्रिक्ट जजेज आए हैं। मेरा उनसे आग्रह है कि डिस्ट्रिक्ट लेवल अंडर ट्रायल रिव्यू कमेटी के चेयरमैन होने के नाते
अंडर ट्रायल कैदियों की रिहाई में तेजी लाएं। वैसे मुझे बताया गया है कि लालसा ने इस दिशा में कैंपेन भी शुरू कर दी। मैं इसके लिए आपको बधाई देता हूं, आप सबको बधाई देता हूं और अपेक्षा करता हूं कि आप लीगल एड के जरिए इस अभियान को सफल बनाएंगे। Another important item on the agenda is strengthening the ADR and Lok Adalats. ADR through Lok Adalats, Gram Nyayalas, mediation and arbitration centers has the potential to transform the legal landscape of India by providing millions of people a platform to settle their grievances. Matters ranging from matrimonial disputes, intergovernmental disputes, government contracts and land acquisitions can be attempted to be resolved through mandatory ADR. This will not only reduce the pendency and backlog, but also will provide much needed speedy justice to the affected parties. In this mission of justice, the occasion of young law students can potentially overall and the whole legal services landscape. Currently, approximately 1,701 universities and colleges, law colleges are producing lakhs of law graduates every year. इंग्लैंड के शहर बर्मिंघम में कॉमनवेल्थ गेम्स यानी दौलत मुश्तरका खेलों का आगाज हो गया है। खेल के पहले रोज हिंदुस्तान की खवातीन की हॉकी टीम ने जीत के साथ अपनी मुहिम का आगाज किया। खवातीन की हॉकी टीम ने घाना की टीम को 5-0 से हराया। हिंदुस्तानी टीम अगले मैचों में भी कामयाबी के लिए पूरी उम्मीद है। बर्मिंघम शहर में हिंदुस्तानी एथलीटों का हौसला बढ़ाने के लिए हिंदुस्तानी मद्दाहों की काफी तादाद मौजूद है और वो मुकाबलों से लुत्फ अंदोज हो रहे हैं। All open at the ready to be checked. Thank you. और हम लोग विन किया है, सो इस विन को हम लोग कंटिन्यू रखेंगे और जैसे मैच बाय मैच हम लोग करते जाएंगे। इस मैच से हम लोग बहुत कुछ सीखने को मिला और हम लोग सीखेंगे। मतलब मेरे को काफ़ी चांस मिले हैं जो कन्वर्ट नहीं हो पाए, तो मैं ट्राई करूंगी नेक्स्ट मैच में ज़्यादा से ज़्यादा कन्वर्ट कर सकूं जो भी चांस मिलता है। और ऐसे टीम बहुत अच्छा खेल रही है, जो हम लोगों ने थोड़ा बहुत गलतियाँ की है उस मैच को हम नेक्स्ट मैच के लिए इम्प्रूव करेंगे। जस्ट हम लोग जो मैच जिस दिन जो मैच हम उसी मैच में फोकस कर रहे हैं। जैसे जैसे मैच आते जाएंगे हम वैसे मैच में फोकस करते जाएंगे। हम अभी से नेक्स्ट 2 मैचेस का नहीं सोच रहे, जैसे जैसे मैच है फर्स्ट और सेकंड मैच है हम उसी मैच का सोच रहे हैं, तो वैसे वैसे हम लोग खेलेंगे। मैं एज ए टीम बहुत ज़्यादा खुश हूँ। ऑफकोर्स कप्तान है तो वो एक अपनी अलग जगह है, बट हमारे लिए 3 पॉइंट बहुत ज़रूरी थे और स्कोर जो भी है कि हमें लगता है कि और भी अच्छा हो सकता था, बट ऑफकोर्स घाना की टीम का हमें थोड़ा ऑलरेडी पता था कि वो डिफेंसिव ज़्यादा खेलेंगे, बट या विनिंग इज विनिंग। हाँ डेफिनेटली, क्योंकि हर एक प्लेयर को अपनी जॉब सबसे पहले है, तो वैसे ही मैं ये नहीं था कि ओके घाना है, मैं भी अपनी उतने ही फोकस के साथ आई थी कि ओके मुझे फर्स्ट अपनी जॉब करनी है एंड देन मैं टीम को गाइड करूँगी, तो आई थिंक आई डिड माई जॉब। दौलत मुश्तरका खेलों के मर्दों के बैडमिंटन इवेंट में हिंदुस्तान ने कामयाबी के साथ मुहिम का आगाज किया है। के श्रीकांत ने पहले मुकाबले में पाकिस्तानी खिलाड़ी को हराकर पेशरफ्त की। के श्रीकांत अगले मैचों में भी शानदार कामयाबी के लिए पुरुमीद हैं। Well, very happy with the way how everyone played. It's really important to start well in big events, and the initial rounds are always tricky, because you don't really know the conditions, and then you will be under a little bit of pressure. So it's always good to start off with a convincing win. Well, again, I'm just very happy with the way how things went for me. It's just about getting better from here. We moving forward in the tournament. We will be facing tougher opponents, so it's just about getting better from here. And talking about things are better. Things have been great for me in the last 12 months. But it's just about being more consistent and then just getting better from here. Everyone definitely wants to do well. It's just about staying on top of everybody else.
दौलत मुश्तरका खेलों में क्रिकेट के मुकाबले भी हो रहे हैं। खवातीन के क्रिकेट मुकाबले में हिंदुस्तान को सनसनीखेज मुकाबले में ऑस्ट्रेलिया से 3 विकेटों से हार का सामना करना पड़ा। तेज गेंदबाज की कमी हिंदुस्तान की हार की वजह मानी जा रही है। जो पहली विकेट ली थी उससे कॉन्फिडेंस मिला, क्योंकि जो हमने प्लान किया था वो वर्क हुआ है, और जितना भी हमने हर बैट्समैन के लिए जो भी प्लान किया वो वर्क हुआ है। बीच में थोड़ा वो लोग अच्छा खेलिए तो इस करके हम लोग लूज हो गए। लास्ट अगर 5 ओवर देखे वहाँ पे बहुत ज्यादा रन्स भी लीक हुए थे, फिर हमें एक अच्छी पार्टनरशिप बिल्डअप हो गई थी ऑस्ट्रेलिया की तरफ से। आपको लगता है वहाँ पे हमारी ग्रिप थोड़ी सी कमजोर हुई जिसका रिजल्ट हुआ ये हम पहला मैच हारे? हाँ, एक्चुअली हमारे पास 2 ही पेसर है अभी, क्योंकि हम पूजा को भी मिस कर रहे हैं। ये विकेट पेसर के लिए ज्यादा अच्छा है। मैं वही पॉइंट आउट करना चाहता, क्या पूजा की कमी आपको लगी यहाँ पर? हाँ, थोड़ा बहुत, क्योंकि पेसर के लिए काफी अच्छा विकेट है, क्योंकि मूवमेंट बहुत अच्छी है, तो इसीलिए थोड़ा वो लोग अच्छा खेल रहे हैं। Momentum back from Indian opener, had a fantastic innings there, but I feel like they burnt their kind of best bowler early, you know, and then I knew that there was some spin coming, but the wicket seemed fairly flat. Now spinners gave us the feedback that it was just kind of sliding on, so I basically just backed myself to hit the line of the ball and make sure I was hitting fairly straight and clean. So Well, they always believed that you could do it. yeah. I figured it's a quick outfield. It's a very good wicket. 150. They might have Harman pretty cool, batted extremely well. आखिर में सुर्खियां एक बार फिर। इंजीनियरिंग के 6 तलबा अनाकापल्ली साहिल में तैराकी के दौरान हुए हलाक, लाशों को समंदर से निकाल लिया गया। केसीआर को तेलंगाना सैलाब मुतासरीन की फिक्र नहीं, वज़ीर आला के दिल्ली दौरे पर किशन रेड्डी और जीवन रेड्डी की तनकीद। राजगोपाल रेड्डी को बीजेपी में शामिल होने से बाज रखने की कोशिश, उत्तम कुमार रेड्डी और वंशी रेड्डी ने की नाराज लीडर से मुलाकात। दौलत मुश्तरका खेलों में हिंदुस्तान ने की शानदार शुरुआत, हॉकी और बैडमिंटन में मिली कामयाबियां। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।